నాకు ఇచ్చినటువంటి మరి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి, ఆయన నడిపింపును బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు సిద్ధపరిచి ఉంటున్నారు. మొదటిగా మరి 3వ దినం ఉదయకాలము నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు క్రిస్టఫర్ అన్నయ్య గారికి, సంజయ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఇప్పుడే అన్నయ్య చెప్పారు, దైవ సేవకులు చెప్పి ఉంటున్నారు ఏమని, నైటు మనం నేర్చుకున్నటువంటి పక్షి పిచ్చుక గురించి. ఏదో ఒక దాని గురించి చెప్తే మీకు వాక్యం త్వరగా గుర్తొచ్చింది. ఎన్ని వాక్యాలు చెప్పానో వాక్యాలు గుర్తు రాలేదు, కానీ పిచ్చుకనంగానే అందరికీ వాక్యం గుర్తొచ్చేసింది కదా. అదే మరి మానవుల యొక్క నైజం. అయితే ఇంకొక జంతువు గురించి మీకు ఈరోజు చెప్తాను. మామూలుగా మీకు అందరికీ బాగా తెలుసు, బరువులు మోయటానికి వేటిని ఉపయోగిస్తారండి? గాడిద. ఇంకా ఎక్కువ బళ్ళు లాగటానికి ఒంటెలు. మన దగ్గర లేవు కదా, మరి ఏమి ఉపయోగిద్దాం? ఎడ్లు. ఎద్దు చాలా బరువు ఉంటుంది. ఎంత బరువు ఉంటుందంటే, మనిషిగా మనము ఒకవేళ 100 కిలోలు ఉంటే, అమ్మో 100 కిలోలు ఉన్నాము, త్వరగా తగ్గిపోవాలి అనుకుంటూ ఉంటాము. 100 దాటితే ఇంకా కష్టమే అనుకుంటాం. కానీ ఎద్దు యొక్క బరువు ఎంత ఉంటుందో తెలుసా? దాదాపుగా 700 నుండి 1500 కిలోల బరువు ఉంటుందంట ఒక ఎద్దు వచ్చేసి. అది దాని బరువు అది మోయటానికే చాలా కష్టం అనుకుంటే, అది మోసే బరువులు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఒక మిషన్తో సమానంగా. ఇప్పుడంటే మిషన్స్, క్రెయిన్స్ లేకపోతే ఏవేవో వచ్చాయి, కానీ అంతకుముందు ఎడ్లతో బళ్ళు కట్టించి బరువులు లాగిస్తూ ఉండేవారు. అది ఎంత బరువైనా మోయగలుగుతుంది. దాని బరువు అది మోయటానికి కష్టం అంటే, దాని మీద బరువు పెట్టినా అది లాగగలుగుతుంది. ఇంత శక్తి ఎలా వచ్చింది ఎద్దుకి? నేను చెప్పాను కదండి, నిన్న బాగోన్నప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా పొట్ట చాలా ఉబ్బిపోయింది, చాలా ముందుకి. శరీరం అంతేనేమో సన్నగా ఉంది, పొట్టేమో ముందుకు వచ్చేసింది. అందరూ హాస్పిటల్లో నన్ను చూసిన వారు, నేను డెలివరీకి వెళ్ళానేమో, డెలివరీలో ఏదైనా తేడా అయ్యిందేమో అనుకొని నేను ప్రెగ్నెంట్ లేడీ అనుకుంటున్నారు. అంత ఎత్తు పొట్టొచ్చేసింది. నిజంగానే నా పరిస్థితి కూడా మొయ్యలేని, నా పొట్టను నేనే మొయ్యలేకపోతున్నాను. లేచి వాష్రూమ్కి వెళ్ళి రావడానికి ఆపసోపాలు పడుతూ నడుమే చేపెట్టుకొని ఆ పొట్టను మొయ్యలేకపోతున్నాను. నిజంగానే చాలా కష్టం అనిపించేసింది. ఆ బరువు మొయ్యలేక, ఆ గ్యాస్ ట్రబుల్కి ఆ పొట్ట ఆ ఉబ్బిపోవటం చేత నేను మొయ్యలేకపోయాను. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, నిజమే కదా, కొంత నా శరీరంలో ఒక బలహీనతను బట్టి పొట్ట ముందుకొస్తేనే నా పొట్టని నేను మొయ్యలేకపోయాను. అలాంటిది ఎద్దు అన్ని కిలోల బరువు ఉండి తన బరువు మోసుకుంటూ తన మీద ఎంత బరువు పెట్టినా మోయటానికి ఇష్టపడుతూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసా? ఎడ్లలాగా ఉండాలి. హల్లెలూయా. మీ బాధలు, మీ భారము మీరు భరించటమే కాదు, మీ మీద పరిచర్య భారం ఉండాలి, మీ మీద సేవా భారం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక భారం కలిగి ఉండాలి. ఆ భారము కలిగి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎద్దుకి ఒక తుంటి నరం ఉంటుందంటండి. మనము మన తల మీద ఎక్కువ బరువులు పెట్టుకొని ఎక్కువ దూరం నడవలేము, లేకపోతే మెట్లు ఎక్కలేము. మెట్లు కూడా మనము ఎక్కలేము. కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, మోకాళ్ళు కలుక్కంటూ ఉంటాయి, మోకాళ్ళు వణికిపోతూ ఉంటాయి. అంటే మన శక్తికి మించి మన మీద బరువు పెట్టుకొని మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. కానీ ఎద్దు ఎందుకు అంత బరువు మొయ్యటానికి ఏంటి అంటే, ఎద్దు కంటండి తుంటి నరమని ఒకటి ఉంటుందంట. అది మనుషులకు ఉంటుంది కానీ ఎడ్లకు ఉంటుంది కాబట్టి, అందుచేత దాని మీద ఎంత భారము పెట్టినా కూడా అది అలవోకగా మోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుందంట. అయితే ఎద్దుకి ప్లస్ పాయింట్ ఏంటి? తుంటి నరం. అయితే క్రైస్తవుడికి ఏం ప్లస్ పాయింట్ ఉండాలి? కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు తెలియచేస్తాను. ఎద్దుకైతే తుంటి నరము ప్లస్ పాయింట్ ఉంది. మనుషులమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము కొన్ని లక్షణాలు కలిగి ఉంటే ఈ క్రైస్తవ్యంలో ఈజీగా ముందుకు కొనసాగగలుగుతాము. హల్లెలూయా. అయితే మొదటిగా చూసుకుంటే, మొదటిగా దేవుని సన్నిధికి రావాలి అంటే మనకేం కావాలి అంటే ఆశ కలిగి ఉండాలి. దీనిని మరొక మాట దైవాసక్తి కలిగి ఉండాలి. దేవుని స్వరము వినాలి అని,
దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటేనే దేవుని మందిరానికి రాగలుగుతాం. ఎవరెన్ని చెప్పినా కానీ మనముగా రాలేకపోతే ఈ మందిరంలో ఎవరు కూర్చోబెట్టలేరు. ఒకవేళ బలవంతంగా లాక్కొచ్చి మందిరంలో వదిలేసినా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా వ్యర్థమే, ఎంత వాక్యము చెప్పినా వ్యర్థమే. అయితే మీలో ఏం కలిగి ఉండాలి? దేవుని స్వరం వినడానికి దైవాసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ ఆసక్తి కలిగి ఉండాలండి? అందరం చెప్దాం, దైవాసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి కలిగి ఉన్నప్పుడంట దేవుడు తప్పకుండా, మీరు ఈ ఉపవాస ప్రార్థన దినాలలో ఒక్కొక్క అంశము కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, ఆ ఆశతో వచ్చి ఉంటున్నారు కదా, దేవుడు మీ ఆశను నెరవేర్చడానికి ఈ యొక్క మీలో ఉన్న ఆసక్తిని బట్టే దేవుడు మీ యొక్క కోరికలను నెరవేరుస్తాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే చూద్దాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలమ్మ. దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇప్పుడు మనకు కావలసినటువంటి మొదటి లక్షణం ఏంటి అంటే దైవాసక్తి కలిగి ఉండాలి అని చెప్పి మనం కోరుకొని ఉంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన సంచరిస్తూ, ఆయన వెళుతూ సువార్త ప్రకటిస్తూ యెరికో పట్టణంలో ఆయన ప్రవేశించి ఉంటున్నాడంట. ఆ పట్టణం గుండా వెళ్తున్నాడని అక్కడ సుంకపు గుత్తదారుడైన ధనవంతుడు జక్కయ్య అనే వ్యక్తికి, జక్కయ్య అను పేరు గల ఒకడికి తెలిసిందంట. అయితే ఆ వ్యక్తికి ఒక ఆశ కలిగింది. ఏంటి అంటే యేసుని గురించి విన్నాను, ఆయన ఎవరో చూడాలి. ఇప్పటిదాకా కథలుగా చెప్పుకుంటున్నారు, కానీ కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆయనను చూడాలి అని ఆశ కలిగింది. ఈయనకేమైనా కొదువలు ఉన్నాయా, ఈయనకేమైనా కష్టాలు ఉన్నాయా అంటే ఆయనకేమీ కొదువ లేదు, కష్టము లేదు. ఎందుకు అంటే ఆయన మంచి ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి, సుంకపు గుత్త వసూలు చేసేటువంటి వ్యక్తి, పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి, మంచి ధనవంతుడు, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, మంచి పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈయనకి అన్నీ ఉన్నా కానీ ఒక ఆశ పుట్టింది. ఏంటి ఆశ అంటే ఎలాగైనా నేను యేసును చూడాలి అని. సరే, ఇప్పుడు గుంపులుగా యేసయ్య వచ్చాడు అంటే గుంపులుగా వస్తారు. ఆ గుంపుల మధ్యలో యేసయ్య కనపడాడు కదా, మరి యేసయ్యను ఎలా చూడాలి అని ఆలోచన కలిగింది. ఎలాగైనా యేసయ్యను చూడాలి అనుకున్నాడు. ముందుగా వెళ్ళిపోయి ఏ మార్గం గుండా వెళ్తున్నాడో ఆ మార్గంలో ఒక మేడి చెట్టు ఉంటే త్వరగా ఆ చెట్టెక్కేశాడు. ఈ మార్గం గుండా వెళ్తున్నాడు, ముందుగా ఈ చెట్టెక్కి గనక చూస్తే అక్కడ మరి యేసు ప్రభువుని నేను చూడొచ్చు అనుకున్నాడు. అందుకోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కష్టపడి చెట్టు ఎక్కాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు రానే వచ్చాడు. ఈయన అనుకున్నాడు ఆయన చూస్తే చాలా అదుగదుగదుగో దూరం నుంచి. మనకిష్టమైన నాయకులు ఉంటారు, రాజకీయ నాయకులు, ఒక్కొక్కరికి ఒక్కో పార్టీ అంటే ఇష్టము. పలానా నాయకులు మన గ్రామానికి వస్తున్నారంటే దూరం నుంచైనా చూద్దాము, ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, ఏ డాబా ఎక్కి చూద్దాం అనుకుంటూ ఉంటాం కదండి. కానీ ఈ లోక సంబంధంగా భూపతులకు అధిపతి, రాజులకు రాజు మన ప్రభు, ఆయన యేసయ్యను చూడటానికి జక్కయ్య తన యొక్క శరీరం అడ్డు వస్తుంది. ఎందుకంటే అందరిలాగా నా శరీరము పొడుగుగా లేదు, నేను పొట్టివాడు
గొప్పవాడిని కాబట్టి ఎలాగైనా తన బలహీనతను కప్పిపెట్టుకొని తన బలహీనతకు మించి తను కష్టపడటానికి చెట్టు ఎక్కి యేసయ్యను చూడటానికి ఇష్టపడ్డాడు. ఈనాడు దేవుని పిల్లలమైన మనకు మన లోపల ఎన్నో లోపాలు అడ్డుపడతా ఉంటాయి, ఎన్నో బలహీనతలు అడ్డుపడుతూ ఉంటాయి. మరి కుటుంబ సంబంధమైన మరి ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మన కులము మనకు దేవుని మందిరానికి రానికుండా అడ్డుపడితే మన యొక్క రక్త సంబంధికులు నువ్వేంటి మందిరానికి వెళ్తున్నావా, నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావని మరికొంతమంది అంటే ఇలాంటివి శరీర సంబంధమైన ఆటంకాలు ఎన్నో కలుగుతాయి. కానీ వాటన్నిటినీ జయించి ఒక ఉన్నతమైన స్థలములో ఎత్తైన స్థలములో నేను యేసయ్యను చూడాలి అని గనక నీవు ఆశ కలిగి ఉంటే ఆ ఉన్నత స్థలం ఏదో కాదు, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ మోకరించి ఉన్నా కూడా ఆ సన్నిధి దిగి వస్తుంది, నువ్వు యేసయ్యను చూడగలుగుతావు. అయితే ఎంతో కష్టపడి తనకున్న అన్ని బంధకాల నుండి బయటపడి చెట్టెక్కాడు. యేసయ్య రానే వచ్చాడు, తన కన్నులారా యేసయ్యను చూచాడు. హల్లెలూయా. యేసయ్యను చూచి అక్కడ ఎంతో సంతోషపడుతూ ఇంకా చాలు నేను కష్టపడి చెట్టెక్కాను అనుకున్నాడు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? నువ్వు నన్ను చూడటం కాదు, నేను నిన్ను చూసి నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటామండి, మీకు సీఎం తెలుసా అంట, తెలుసు. సీఎం పిఎం తెలుసా, తెలుసు. భారతదేశంలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరంటే తెలుసు. మనకైతే సీఎం తెలుసు, పిఎం తెలుసు, అందరు తెలుసు. కానీ లెక్క ఏంటంటే వాళ్లకు మనం తెలిసి ఉండాలి. ఆ సీఎంకి నీ పేరు తెలుసా, ఆ పిఎంకి నీ పేరు తెలుసా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి నీ పేరు తెలుసా? మనకు తెలుసు వాళ్ళకి మన పేరు తెలుసా? ఇక్కడ తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి నీ పేరు తెలుసు. సృష్టికర్త అయినటువంటి దేవునికి నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ తెలుసు, నీ కన్నీటి వేదన తెలుసు, నువ్వెందుకు దిగులు పడుతున్నావో తెలుసు, నీ కలవరం ఏంటో తెలుసు, నీ భయం ఏంటో తెలుసు. భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఆకాశముకు ఎక్కిపోయినను అక్కడ ఆయన ఉన్నాడు, భూమి కింద పాతాళమందు నువ్వు దాక్కొనినను అక్కడ దేవుడు ఉంటున్నాడు. నీకు తెలుసు. కానీ నిన్ను ఎరిగిన దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, నీ దినములో ఆయన గ్రంథములో రాయక మునిపే నీ గురించి ఆయనకు తెలుసు. నీ తల్లికి నువ్వు కడుపు నుంచి బయటకు వచ్చాక, గర్భంలో నుంచి బయటకు వచ్చాక నువ్వు ఆడో మగో తెలుసుంటుంది. కానీ నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు ఆడనా మగనా, లేకపోతే నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు, ఎప్పుడు దేవుని నమ్ముకుంటావు, ఏ విధంగా జీవిస్తావు, నీ ఆయుష్కాలం ఎంత, మన దేవాది దేవునికి తెలుసండి. హల్లెలూయా. అలాంటి సర్వము సృజించినటువంటి దేవుడికి మనం తెలుసు కాబట్టి ఆయనను కలుసుకోవడానికి, ఆయనను చూడటానికి నీలో ఆశ చల్లారిపోతుంది. ఎందుకు? ఇంతకు ముందున్నంత భక్తి ఇప్పుడు లేదు, లేకపోతే ఇంతకు ముందున్నంత ప్రార్థన ఇప్పుడు లేదు, ఇంతకు ముందున్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు. కొంతమంది అయితే నిన్న మీ దైవజనులు చెప్తున్నారు, ఈ ఉపవాస ప్రార్థనకు మా సంఘం అంతా ఎంతో ఉజ్జీవంగా ఉంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం అంతా సిద్ధపాటుతో ఉంది, వారు ఎంతో ఉజ్జీవంగా వస్తున్నారు, చాలా ఘనంగా జరుగుతుందని వారు ఎంతగానో ఆనందిస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కొంతమంది గత సంవత్సరాలలో ఉన్న బిడ్డలు ఏమైపోయారు? గత సంవత్సరాలలో స్తంభాలుగా నిలబడిన వారు ఏమైపోయారు? మేమున్నాము అని మాట ఇచ్చిన వాళ్ళు ఏమైపోయారు? వారిలో ఆసక్తి చల్లారిపోయినదా? అయితే ఈ ఆశ చల్లారిపోకుండా, ఈ ఆసక్తి చల్లారిపోకుండా దేవుని పట్ల ఒక ఉత్సాహము కలిగి దేవుని పనిలో నేను ముందు ఉండాలి, నేను ఏకీభవించాలి అని జక్కయ్య చెట్టు ఎక్కినట్టుగా నువ్వు చెట్టు ఎక్కగలిగితే, జక్కయ్య పొట్టివాడే కానీ తన పరిస్థితిని బట్టి కాక తన ఆసక్తిని బట్టి తన స్థితిని మార్చుకున్నాడు. నీకు కూడా ఎన్నో ఆటంకాలు రావచ్చు, కానీ నీ దేవునిని ఆరాధించడానికి అదేది కూడా అడ్డు రాకూడదు, రాదు కూడా. అయితే యేసయ్య ఆయన వైపు చూసి, జక్కయ్య మరి నేను నీ ఇంటికి వస్తున్నాను దిగిరమ్మంటే గబగబా వచ్చి సంతోషంతో, ఎక్కేటప్పుడు ఎంత కష్టపడి ఎక్కాడో దిగేటప్పుడు నేను అనుకుంటూ ఒకే ఒక గంతేసి కిందకు దూకుంటాడు. అంత సంతోషం చూస్తే చాలు అనుకున్నాను. అలాంటిది యేసయ్య నా ఇంటికి వస్తానంటున్నాడని పరిగెత్తుకొని యేసయ్యని తీసుకెళ్తే చుట్టూ ఉన్న లోకం అంటుంది, ఆ సమాజపు వారు అంటున్నారు, వీళ్ళింటికి వెళ్ళాడు, పాపి కదా, పన్ను వసూలు చేసేవాడు కదా అని అందరూ కూడా గొనుగుతూ సనుగుతూ ఉన్నారు. దేవునికి కావాల్సింది పాపులేనండి. లోకము అసహించుకున్నప్పుడే దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తాడు. లోకం ఎదుట మనకు ఘనత లేనప్పుడే దేవుడు మనకు ఘనమైన పరిస్థితిని అనుగ్రహిస్తాడు.
అందరు కొనుక్కుంటూ ఉంటే ఈ జక్కయ్య అంటండి ఎలా చేర్చుకున్నాడంటే లోపలికి వెళ్ళి యేసయ్య కూర్చోగాని ఇప్పుడు చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు. అయ్యా ఇదిగో నా ఆస్తిలో సగము అమ్మేసి బీదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్లకు 4 రెట్లు వెనక్కి ఇచ్చేస్తున్నాను. వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తున్నాయి. యేసయ్య అడిగాడా, నువ్వెంత సంపాదించావు, నీ ఆస్తి ఎంత ఉంది, నువ్వెంత అన్యాయంగా సంపాదించావు అని యేసయ్య అడిగాడా? అక్కడ యేసయ్య అడగలేదు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే యేసయ్యను గనక మన హృదయములోకి చేర్చుకుంటే మన లోపల పాపము నిలవలేదు, అన్యాయపు సొమ్ము నిలవలేదు, అక్రమమైనది ఏది కూడా నిలవలేదు. హల్లెలూయా. యేసయ్యను చేర్చుకున్నావా లేదా అనటానికి సూచన ఏంటంటే నువ్వు ఇంకా పాపాన్ని ఇష్టపడుతూ ఉంటే నువ్వు యేసయ్యను హృదయంలో చేర్చుకోనట్టు. నువ్వు చిన్న పాపాన్నైనా అసహించుకుంటూ ఉంటే, అక్రమాన్ని సహించలేకపోతూ ఉంటే, అన్యాయాన్ని చూడలేకపోతూ ఉంటే అప్పుడు నువ్వు గమనించాలి, నువ్వు సంపూర్ణంగా దేవునికి లోబడ్డావని, నీ హృదయంలో దేవుణ్ణి చేర్చుకున్నావని ఈ యొక్క సూచన ద్వారా నీకు తెలుస్తుంది. అదే రీతిగా ఈ జక్కయ్య తన కలిగినదంతయు కూడా సగం ఆస్తి అమ్మేసి బీదలకు ఇవ్వటము, మిగిలినది 1 భాగం తీసుకుంటే 4 వెనక్కి ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబం అంతా దేవుడు ఎప్పుడైతే ఆ ఇంటిలో అడుగు పెట్టాడో ఆ ఇంటికి రక్షణ కలిగింది. మరి మనము ఈ ఉపవాస ప్రార్థనలో మన యేసయ్యని ఇంటికి మోసుకొని వెళ్తున్నామా? అలాంటి ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఉంటున్నామా? హల్లెలూయా. మొదటిగా మనకు కావాల్సింది ఏం కావాలండి? దైవాశక్తి మనము కలిగి ఉండాలి. జక్కయ్య ఆసక్తి కలిగి ఉన్నాడు. యేసయ్యను చూస్తే చాలు అనుకున్నాడు. కానీ యేసయ్య మాత్రము ఆయన ఇంటికి చూస్తే చాలు అనుకున్నాడు. కానీ యేసయ్య ఆ కుటుంబానికి వెళ్ళి తనకున్న పాపమంతటి నుంచి విడిపించి పరిశుద్ధునిగా మార్చి ఆ కుటుంబానికి రక్షణ కలగచేశాడు. హల్లెలూయా. అయితే మనము కోరుకున్న దానికంటే దేవుని గనక ఆసక్తి కలిగి ఉంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. నువ్వు కోరుకొని అనుకుంటావు, ఇంకా నా ప్రార్థనకి జవాబు రాలేదు అని అనుకుంటూ ఉంటావు. కానీ నువ్వు కోరుకున్నది నీకు క్షేమము కాదు, దానికంటే విలువైనది మేలైనది దేవుడు నీకు ఇవ్వాలని ఆలస్యం చేస్తున్నాడు. నేను విజయవాడలో సేవ ఆరంభించిన తరువాత దాదాపుగా 3 సంవత్సరాలు అద్దె స్థలాల కోసం, అద్దె ఇళ్ల కోసం తిరుగుతూ ఉండేదాన్ని. అయితే ఎక్కడ చూసినా ప్రార్థన కంటే ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు. నేను చివరిగా అనుకున్నాను, కనీసం అంటే శ్మశానం పక్కన, ఊరి బయట శ్మశానం పక్కన పొలం ఒకటి ఉంది, దానికి గేట్ కట్టి ఉంది. ఆ శ్మశానం పక్కనైనా పర్లేదు, ఆ పొలం ఇస్తే చాలు, ఆ కొంత మళ్ళీ ఊరికే కాదు, నెల ఎన్ని వేల రూపాయలైనా ఇస్తాము, కానీ స్వేచ్ఛగా ఆరాధించుకుంటాము అని అడిగితే ఒక 10 రోజులు ఇస్తామని తిప్పించుకొని ఇవ్వనన్నాడు. శ్మశానం పక్కన స్థలం కూడా ఇవ్వమన్నారు, పొలాలలో స్థలం ఇవ్వమన్నారు. ఊరి బయట స్థలాలు అడిగితే కోళ్ల ఫాముకి ఇస్తాం, గేదెలకి ఇస్తాం, కానీ క్రైస్తవులకు ఇవ్వమన్నారు. వాటన్నిటికంటే కూడా వాళ్ళకి కోళ్ల ఫామ్ ఇంపార్టెంట్, గేదెల ఫామ్ ఇంపార్టెంట్ అంట, కానీ దేవుని మందిరం వాళ్ళకి వద్దంట లోకానికి. అయితే నేను ఎందుకు ప్రభువా, నువ్వు సేవకు పిలుచుకున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి? ఇప్పుడు మందిరం ఇక్కడ ఉందంటే అందరు ఇక్కడికి వస్తారు, మళ్ళీ ఇంకొక చోటకి మారుస్తూ ఉంటే సంఘం అంతా చెదిరిపోతుంది. ఒక అద్దెల్లు ఇవ్వయ్యా, అద్దెల్లు అని ఇదే అడిగానండి. నేను అడిగేది అద్దె స్థలము, అద్దె ఇల్లు. కానీ దేవుడు మహాకృపను బట్టి నేను ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో సొంత మందిరాన్ని దేవుడు అనుగ్రహించి ఉంటున్నారు. హల్లెలూయా. నేనైతే అద్దెది కావాలి, నా ప్రార్థన దేవుడు వినలేదేంటి, నాకు ఇంకా జవాబు రాలేదేంటి, ఇంత ప్రయాసపడుతున్నా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నా, ఇంత కన్నీరు కారుస్తున్నా కదా అని దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నా, ఏంటి ఇంకా జవాబు రాలేదు, ఏంటయ్యా ఇంకా ఎన్నేళ్ళు నేను ఎదురు చూడాలి. కానీ దేవుని యొక్క ప్రణాళికలో మనం ఊహించిన దానికంటే నీకు ఏది మేలో, నీకేది క్షేమమో, నీకేది యోగ్యమైనదో, ఏ సమయంలో ఇవ్వాలో సమస్తము ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆ సమయమందు దేవుడు నీకు ఉన్నతమైనది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు. జక్కయ్య చూస్తే చాలు అనుకున్నాడు, యేసయ్య మాత్రము ఆయన ఇంటికి వచ్చి కుటుంబాన్ని దీవించాలని ఆయన కోరుకొని ఉంటున్నాడు. అది మన యేసయ్య యొక్క ఆశీర్వాదం అండి. హల్లెలూయా. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జక్కయ్యలో ఉన్న లక్షణం ఏంటంటే యేసయ్య రాగానే తన యొక్క పాపాన్ని తనకు తానుగా ఒప్పుకుంటున్నాడు, యేసయ్య అడగక మునిపే. అంటే ఇక్కడ 2వ లక్షణం ఏం కనిపిస్తుంది అంటే దిద్దుబాటు స్వభావము కనిపిస్తుంది.
ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన రెండవ మంచి లక్షణం ఏంటి అంటే దిద్దుబాటు. మన లోపల తప్పు ఉన్నప్పుడు ఆ తప్పుని ఖండించినప్పుడు సేవకుల ద్వారా కావచ్చు, ఒక్కొక్కరు విశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరు గమనించినట్లయితే మనకు బుద్ధి చెప్పడానికి లోకస్తులైనటువంటి వాళ్ళు అసలు పూర్తిగా లోకస్తులు, అన్యులు, వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు నీకు బుద్ధి చెప్పడానికి. ఎందుకంటే గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ లోపాన్ని హెచ్చరించినప్పుడు దిద్దుబాటు చేసుకునే ఒక స్వభావము కలిగి ఉండాలి. ఆయన ముఖకాంతిలో మన యొక్క ప్రతి బలహీనతను సరిచేసుకోవడానికి ఇష్టపడాలి. ఎవరన్నా లోపం చెప్తే దానిని ఇంకా కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే దానిని దాచిపెట్టుకోవడానికో కాదు, కానీ మన యొక్క పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి అండి. ఇశ్రాయేలు ప్రజలు మరి ఇంచుమించుగా 40 లక్షల మంది అరణ్యంలో ప్రయాణం చేసి వారు వస్తూ ఉన్నారు. ఐగుప్తులో నుండి విడిపించబడి వారు వస్తూ ఉన్నారు. వారు వస్తూ ఉంటే అంట చుట్టూ ఉన్న శత్రుదేశపు వాళ్ళు అనుకున్నారంట, అమ్మో వీరు వస్తున్నారు, ఎద్దు గనక పచ్చిక బీడును నాకేసినట్టుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శత్రువులను తుడిచిపెట్టేసి వాళ్ళు దాటుకుంటూ జయించుకుంటూ వెళ్ళిపోతున్నారు అని ఇశ్రాయేలు ప్రజలకు చుట్టూ ఉన్న శత్రుదేశపు వాళ్ళు భయపడుతూ ఉంటే, పెద్ద పెద్ద పట్టణాలను, ఎరికో పట్టణాన్ని ఎలా జయించారో మనకు తెలుసు. అయితే పెద్ద పెద్ద పట్టణాలను జయించుకుంటూ వచ్చినటువంటి వారికి ఒక చిన్న పట్టణమైన హాయి పట్టణము జయించడం కష్టమైపోయింది. జయించలేక ఓడిపోయి ఎంతోమంది హతమైపోయారు. ఈ పరిస్థితిని బట్టి ఏమైందో వారికి అర్థం కాలేదు. యెహోషువ నాయకత్వాన వారంతా కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇలా కొనసాగుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ యెహోషువ నాయకత్వాన కదండి, మీకేదన్నా అయితే నాయకులకే ఎక్కువ భారం. అయ్యా నా సంఘ బిడ్డలకు ఈ బలహీనత ఎందుకు వచ్చింది, వారు ఎందుకు నష్టపోయారు, వారు ఎందుకు ఈ శ్రమ ఎదుర్కొంటున్నారని మీకంటే ఎక్కువగా సేవకులు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి గల కారణం, ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది హతమైపోవడానికి కారణం ఏంటా అని అర్థం కాక యెహోషువ దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తున్నాడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నువ్వెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు చాలమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోషువ ఏం చేస్తున్నాడు? పెద్దలందరూ కలిసి, యెహోషువ కలిసి తన బట్టలు చింపుకొని, తన బట్టలు అంటే దాని అర్థము తన హృదయమును చింపుకొని. ఈ ఉపవాస ప్రార్థనలో మనం బట్టలు చింపుకొని రావాలి అని కాదు, కానీ మన హృదయమును చింపుకొని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ఆయన అంటున్నాడు. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు లోక సంబంధముగా ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారండి? వారికి మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి కొబ్బరికాయలో లేకపోతే ఇంకేమన్నా నైవేద్యాలో వారు కోరుకున్నవి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంత మొక్కుబడి, ఇంత 101 కొబ్బరికాయ కొట్టాలి, లేకపోతే ఇన్ని పోతులు బలి ఇవ్వాలి, ఇన్ని కోళ్ళు బలి ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే సర్వ సృష్టికర్త అయిన మన దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ఎట్లా రావాలి అంటే గనక ఆయన కోరుకున్నది ఏంటంటే విరిగి, ఆయన నైవేద్యములు కోరుకోలేదు, దహన బలులు కోరుకోలేదు, కానీ విరిగి నలిగిన నీ మనస్సే ఆయన కోరుకున్నాడు. అదే ఆయనకు ఇష్టమైన బలి. ఆయనకి ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయం. ఈ ఉపవాస ప్రార్థనలు వచ్చిన మనము విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు అదే హృదయముతో యెహోషువ తన పరిస్థితిని బట్టి, తన ప్రజలు ఓడిపోవటాన్ని బట్టి, హతమైపోవటాన్ని బట్టి బట్టలు చింపుకొని, మరి తల మీద మరి బూడిద పోసుకొని, ఆ ధూళి పోసుకొని తగ్గింపుకు గుర్తు, తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి గుర్తు. ఈ ఉపవాసం ఎందుకు అంటే మీ కడుపులు కాల్చుకుంటే దేవునికి సంతోషమని కాదు. ఈ ఉపవాస ప్రార్థన శరీర సుఖములు, శరీరముకు మనకి నేర్పించే ప్రతి బలహీనతలను జయించడానికి, శరీరాన్ని నలగొట్టుకొని
మనలో ఉన్నటువంటి ప్రతి స్వభావమును దేవుని యొక్క ఉపవాస ప్రార్థనలో జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. అది ధూళి పోసుకోవటం. ఇట్టి రీతిగా తన లోపమును బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే 10వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి అమ్మా. యెహోవా యెహోషువాతో ఇట్లా నేను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేలమోపుకుందువు. ఇశ్రాయేలులో పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటున్నాడు. అక్కడ యెహోషువ ధూళి పోసుకొని వస్త్రములు చింపుకొని కన్నీరు కార్చి ముఖము నేల మీద మోపుకొని గుండెలు బాదుకొని ఏడుస్తుంటే దేవుడు అంటున్నాడు, నువ్వేళ నా ఎదుట నేల ముఖము మోపి ఏడుస్తున్నావు. నా నిబంధనని ప్రజలు తప్పి ఉంటున్నారు. ఇశ్రాయేలీయులు నాతో చేసిన నిబంధన తప్పి ఉంటున్నారు. ఏంటి నిబంధన? ఏంటి ఆ నిబంధన అంటే లోక సంబంధమైనది ఏది, పాప సంబంధమైనది ఏది, శాపగ్రస్తమైనది ఏది కూడా ముట్టకూడదని దేవుడు చెప్తే లోకంలో ఉన్నదే మనకు కావాలి, ఆ లోక సంబంధమైనదే కావాలి, ఆ శాపమే మనకు కావాలి. దాని వలన సేవకులకి ఏమన్నా మనం ఆశీర్వదించబడితే నష్టమయ్యే వడ్డీల వ్యాపారం చేయొద్దు అంటే మేము సంపాదిస్తుంటే సేవకులు చూడలేకపోతున్నారు అనుకుంటే అది పొరపాటు. ఆ శాపగ్రస్తమైనది మీ ఇంటిలో ఉన్నప్పుడు దాని వలన ఎక్కడ నువ్వు శ్రమ ఎదుర్కొంటావో, నీ పిల్లలకి ఎక్కడ శాపం వస్తుందో, నువ్వెక్కడ నరకానికి వెళ్ళిపోతావోనని సేవకుల యొక్క భయం. దేవుడు అందుకే ముందుగా సేవకుల ద్వారా వాళ్ళని హెచ్చరించేది. ఆ యొక్క నిబంధన ఏంటి అంటే శాపగ్రస్తమైనది ఏది కూడా మీ ఇంటిలో దాచుకొనకూడదు, మీ గుడారములలో ఉండకూడదు, మీ హృదయాలలో ఉండకూడదు. అయితే దేవుడు అంటున్నాడు, నిబంధన తప్పారు, మీరు దొంగిలి బొంకి మీ సామానులో కొంత దాచుకొని ఉన్నారు. ఎప్పుడైతే ఆ శపితమైనది మీలో నుండి తీసివేస్తారో అప్పుడే నేను మీతో కూడా ఉంటాను. ఇప్పుడు మీకు లోక సంబంధమైన ఆస్తి కావాలా, సృష్టికర్త అయిన దేవుడు కావాలా? దేవుడు తోడుగా ఉంటే నువ్వేదైనా జయించగలుగుతావు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక నలుగురిని పిలిచి, అమ్మ నీకు ఒక 10 కేజీల బంగారం ఇస్తానంటే ఇవ్వండి అంటాం. ఒక రాజు అడుగుతున్నాడు అనుకోండి, ఒక రాజు అడుగుతున్నాడు మీకేం కావాలి అంటే నాకు ఒక 10 కిలోలు బంగారం కావాలి, 10 ఎకరాల చెరువు కావాలి, 10 ఎకరాల పొలము కావాలి, 10 ఎకరాల స్థలం కావాలి. ఎవరికి ఏం కొరత ఉందో కోరుకుంటారు. ఒక తెలివైన విశ్వాసి అడిగాడంట, రాజా ఇవన్నీ నాకొద్దు, మీరే నాకు కావాలని అడిగాడంట. హల్లెలూయా. మనం ఏం కోరుకుంటున్నాం? బంగారం కావాలి, స్థలం కావాలి, పొలం కావాలి, చెరువు కావాలి, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, లోక సంబంధమైన ఘనత కావాలి అనుకుంటున్నాం. అసలు వీటన్నిటికంటే దేవుడే కావాలని కోరుకుంటే నీకేం కావాలో అది ఇస్తాడు, ఇంకా సమృద్ధిగా ఇస్తాడు. తెలివి తక్కువ వాడిలాగా లోక సంబంధమైన వాటి మీద ఆశపడుతూ వాటి మీదే మనసు నిలుపుతున్నాము, కానీ సృష్టికర్త అయిన దేవుని మన మనసులో కాపాడుకోలేకపోతున్నాం. ఆయన మనలో ఉండాలని ఆశపడుతూ ఉంటే ఆయన మనలో ఉన్నాడని గ్రహించలేక ఆయనను ఎన్నోసార్లు దుఃఖ పెడుతున్నాం, ఆయనను ఎన్నోసార్లు బాధ పెడుతున్నాము. అయితే ఆయన అంటున్నాడు, నేను మీతో ఉండను, నేను రాను. మీలో శాపగ్రస్తమైనది ఉంచుకున్నారు, ఎప్పుడైతే అది తీసివేసుకుంటారో అప్పుడే నేను మీతో ఉంటాను అని యెహోషువతో అంటే వెంటనే వాళ్ళందరూ శుద్ధీకరించబడి వాళ్ళన్ని గోత్రాల వాళ్ళు. ఇంత తెలిసిన దేవునికి ఎవరు తప్పు చేశారో తెలుసు, కానీ చెప్పిన టైంలోనైనా వాళ్ళుగా ముందుకు వచ్చి అయ్యో ఈ తప్పు చేసింది నేనే, ఈ పాపం చేసింది నేనే అని పశ్చాత్తాపపడితే వారిని శిక్ష నుండి విడిపించాలని దేవుడు ఒక టైం ఇచ్చి ఉంటున్నాడు, ఆ టైం ఇచ్చి ఉంటున్నాడు. కానీ అప్పటికి కూడా ఆ తప్పు చేసిన వాళ్ళు దిద్దుబాటు చేసుకోలేకపోయారు. ఏ వ్యక్తి అయితే ఉన్నారో 12 గోత్రాల వాళ్ళని నిలబెట్టారు. ఏ గోత్రంలో తప్పు చేశారో మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథంలోని 7వ అధ్యాయం మనం చూసుకుంటున్నాం కదా, 16వ వచనం. కాబట్టి యెహోషువ
ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీయుల వంశము పట్టబడెను. జెరాహీయుల వంశము పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జెరాహు మునిమనుముడును జబ్దీ మనుముడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. ఈ ఆకాను తప్పు చేశాడని దేవునికి ముందే తెలుసు. కానీ అప్పటికైనా ఈ ప్రజలు ఓడిపోవడానికి యెహోషువ సంఘ పెద్దలందరూ కలిసి దేవుని సన్నిధిలో ఆ యొక్క ధూళి పోసుకొని వస్త్రాలు చింపుకొని కన్నీటితో ప్రార్థన చేస్తుంటే అప్పుడైనా అయ్యా మీరు ఏడవద్దు, ఈ తప్పుకి కారణం నేనే, ఈ ఓటమికి కారణం నేనే పాపం చేశాను, నేనే శాపగ్రస్తమైన దాచిపెట్టుకున్నాను, నా వలనే ఈ కీడు సంభవించింది అంటే గనక, తనకు తానుగా పశ్చాత్తాపము కలిగి ఉంటే గనక దేవుని ఉగ్రత రాకపోయేది. చివరి తనకు తాను దొరికేంత వరకు కూడా, తనకు తాను దొరకలేదు కానీ దేవుడు గుర్తించేంత వరకు కూడా, లేకపోతే యెహోషువ 12 గోత్రాలు, ఏ గోత్రం? యూదా గోత్రం. ఆ తర్వాత ఎవరి మనవడు, ఎవరి గోత్రం, ఇలా వరుసగా నిలబెట్టినప్పుడు ఈ ఆకాను పట్టబడ్డాడు. పోనీ దొంగిలింది ఏమన్నా ఘనమైనదా అంటే తుచ్చమైనటువంటి విలువలేనటువంటి షీనారు వస్త్రాలు, వెండి కమ్మి, ఏదో ఎన్ని తులాలో బంగారము అక్కడ కింద రాయబడి ఉంటుంది. వాటి కోసము అల్పమైన దానికోసము తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు, గుడారం కింద దాచిపెట్టుకొని ఉంటున్నాడు. అప్పుడు ఆకాను ఎదుట పడ్డాక అప్పుడు ఒప్పుకుంటున్నాడు ఆకాను, అవునయ్యా నేను తప్పు చేశాను. దగ్గరికి వచ్చిన తర్వాత శిక్షలో నిలబడినాక తీర్పు దినము వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూసావా? జాగ్రత్త. నీకు అవకాశం వచ్చినప్పుడే ఈ ఉపవాస ప్రార్థనా దినాలలోనే మనం ఏం సరి చేసుకోవాలో మనకు తెలుసు, మన లోపం ఏంటో. దేవుడు హెచ్చరించేటప్పుడు ఇప్పుడు ఈ గుంపులో ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో తెలియదు, ఎవరి హృదయాన్ని దేవుడు సూటిగా తాకుతున్నాడో తెలియదు. దేవుడు దర్శించినప్పుడు మన లోపమేదో దేవుని ఎదుట ఒప్పుకుంటే, దేవుడు మాట్లాడినప్పుడే సరిచేసుకుంటే, ఆ తీర్పు దినములోకి రాకముందే నువ్వు పశ్చాత్తాపపడితే, నువ్వు కన్నీరు కార్చగలిగితే, ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కృపను పొందుకుంటాం. హల్లెలూయా. దేవునికి తెలియదులే, నేను కాదులే అని గనక నువ్వు గనక నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నది. తీర్పు దినము ఎదుట దోషిగా నిలబడతావా? జాగ్రత్త. ఈ ఆకాను దోషిగా నిలబడ్డాడు. ఏమైంది? ఆకాను ఇంటి వారందరినీ రాళ్లతో కొట్టి, తర్వాత అగ్నితో కాల్చి ఆ కాల్చబడిన తరువాత మళ్ళీ రాళ్ల గుట్ట వేశారు. దానికి ఆకోరు లోయ అని దానికి పేరు. అంటే బాధాలోయ, బాధతో అంతము. మీ అంతము బాధతో ఉండాలా? మీ అంతము దుఃఖముతో ఉండాలా? మీ అంతము శ్రమతో ఉండాలా? మీ అంతము కోసం ఎలా ఉంటుందంటే, ఆయన రాకడ కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఆయన రాబోతున్నాడు వరుడుగా, నేను ఎదురు చూస్తూ ఉండాలి, నా ప్రియుడు రాబోతున్నాడు. ఆ 7 ఏండ్ల విందులో, ఆ రహస్య రాకడలో, కన్నురెప్పపాటులో నా కోసము మధ్యాకాశములోనికి ఆ దేవుడు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎత్తబడతాం. ఆయన రహస్య రాకడలో మధ్యాకాశంలో దిగుతాడు. ఎవరైతే దేవుని కోసము నిందారహితముగా, భక్తి కలిగి, పరిశుద్ధముగా, దేవుని పట్ల ఆసక్తి కలిగి, దిద్దుబాటు స్వభావము కలిగి, తమ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో సరిచేసుకుంటారో అలాంటి వారినంట ఆయన ఆకాశమునకు తీసుకొని వెళ్తాడంట. హల్లెలూయా. విడిచిపెట్టబడిన సంఘం ఉంటుంది, బహు భయంకరమైన శ్రమలు. ఆ శ్రమ నీకు రాకముందే ఆకోరు లోయలో ఆకాను కుటుంబము రాళ్లతో కొట్టబడి, అగ్నితో కాల్చబడి, భయంకరమైన ముగింపు. ఆ శ్రమ నీకు రాకుండా ఉండాలి అంటే నిన్ను నీవు సరిచేసుకో, ఆ దిద్దుబాటుకు నువ్వు అప్పగించుకో. అప్పుడు ఆ రహస్య రాకడలో, ఆ 7 ఏండ్ల విందు కాలములో దేవుణ్ణి చూస్తూ ఆ ఘనమైన విందులో నువ్వు పాలు పంపులు పొందాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఎవరంటే దిద్దుబాటును అంగీకరిస్తూ ఉంటారంటండి. దిద్దుబాటును ఎవరైతే అంగీకరించారో వారు నిజమైన క్రైస్తవులు కాదు అన్నట్టుగా మీకు మీరే గ్రహించుకోవాలి. సేవకులలో కూడా, పరిశుద్ధులైనటువంటి పిలువబడుతున్న వారిలో కూడా, బాగా ప్రార్థన చేయగలిగిన వారిలో కూడా
పాటలు పాడగలిగిన వారిలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా అపవాది ఏదో ఒక ఉచ్చు పన్నుతూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు ప్రతి ఆలోచన. ఒక భక్తుడు అంటాడు, కనీసం నిద్రలో కూడా కలలోనైనా నేను పాపం చేయకూడదు ప్రభా, కలలో కూడా నేను పాపం చేయకూడదు. నిద్రపోయాక కలలు మనకు ఆధీనంలో ఉంటాయా? కానీ ఆ కలలో కూడా నేను పాపం చేయకుండా అంత పరిశుద్ధంగా నన్ను కాపాడు ప్రభు అని పరిశుద్ధులైనటువంటి మనము కోరుకోవాలి. అంత ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన పిల్లలమైన మనము ఆ రూపాంతర అనుభవం చెందడానికే ఈ ఉపవాస ప్రార్థనలు. ఎక్కడ మచ్చ ముడత డాగు లేని ఒక చోట రాయబడి ఉంటుంది, లేవికాండంలో అనుకుంటా, దేవుని సన్నిధికి వచ్చేవారు నిన్ను నువ్వు బాగా చూసుకోవాలని ఉంటుంది. నిన్ను నీవు బాగా చూసుకోవాలి అంటే అద్దంలో 10 సార్లు నిలబడి ఎలా చూసుకోవాలని కాదు, నిన్ను నీవు బాగా చూసుకోవటం. అప్పుడు లెక్క అంటండి, ఒకవేళ ఇప్పుడైతే ఏ వ్యాధులతో ఉన్నా మందిరంలోకి రావచ్చు, కానీ ధర్మశాస్త్ర కాలంలో అక్కడ వ్యాధులతో ఉన్నవారు, పుండు కానీ గాయము కానీ ఏదైనా వ్యాధి కలిగి కుష్టు కానీ బలహీనత కలిగిన వారు మందిరంలోకి అడుగు పెట్టడానికి వీలు లేదు. వారు ఆ వ్యాధి, ఒకవేళ కుష్టు వ్యాధి కలిగింది అనుకోండి, లేకపోతే ఒక పుండు కలిగింది, ఆ పుండుకు చీము కారుతూ ఉంది, వాళ్ళు కూడా మందిరంలోకి రాకూడదు. మనకు తెలియకుండానే ఒక పుండు ఏర్పడింది, అది చూసుకున్నాము, నువ్వు మందిరానికి ఆగిపోవాలి. యాజకుడు అడుగుతారు, నువ్వు ఎందుకు రాలేదు మందిరానికి అంటే, గాయాన్ని చూపించాలి, నీకు కలిగిన బాధను చూపించాలి. అయితే అది నయ్యమయ్యేంత వరకు మందిరంలోకి రాకుండా నువ్వు దూరంగా ఉండి, ఆ గాయం మానిపోయిన తర్వాత యాజకుడు చూసి నీ గాయం మానిపోయింది, నీ వ్యాధి తగ్గిపోయింది అన్నప్పుడు వారి స్థితిని బట్టి, సపోజ్ ఒకవేళ వారు పేదరికంలో ఉన్నవారు అయితే 2 పావురాలు తీసుకొని రమ్మంటాడు దేవుని సన్నిధిలోకి. 2 పావురాలు తీసుకొని వచ్చిన తర్వాత ఒక పావురాన్ని పట్టుకుంటే ఆ వ్యక్తి ఇంకొక పావురాన్ని బేషన్లోకి తల పిండేసి ఆ రక్తాన్ని బేషన్లోనికి పట్టి ఆ యొక్క పిండినటువంటి పావురం మీద నీళ్లు పోస్తే ఆ బేషన్లో ఇప్పుడు రక్తము నీటితో నింపబడిన బేషన్. ఇంకొక బ్రతికున్న పావురాన్ని ఈ బేషన్లోనికి వేసినప్పుడు ఆ పావురము ఎగురుకుంటూ ఇదిలిచ్చుకుంటూ ఆ వ్యక్తి మీద నుంచి దాటుకుని వెళ్ళిపోతుంది. దీని అర్థం ఏంటి అంటే, ఆ యొక్క రక్తము చేత ప్రోక్షింపబడిన వారిగా ఉన్నప్పుడు మన పాపాల నుండి, లేకపోతే మనకు కలిగినటువంటి ఆ గాయము నుండి, మనకు కలిగిన ఆ వ్యాధి నుండి విడుదల పొందినట్టుగా. ఇప్పుడు మనము మందిరానికి వచ్చినప్పుడు సరిచూసుకోవాలి. కంటికి కనపడే గాయాలు లేకపోయి ఉండవచ్చు, ఒకవేళ గాయాలున్న శరీర సంబంధమైనట్టుగా దేవుడు మాట్లాడట్లేదు. అంతరంగములో నువ్వు పాపముతో నింపబడి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఇప్పటికైనా ఆయన రక్తంతో ప్రోక్షింపబడితేనే నీ కోసం, అప్పుడైతే పావురము బలి అయినది నీ కోసం, ఇప్పుడైతే దేవాది దేవుడే నీ కోసం బలి అయి రక్తం కార్చి ఉంటున్నాడు. ఆ రక్తంలో నువ్వు ప్రోక్షింపబడితేనే, ఆ రక్తము చేత నువ్వు శుద్ధీకరించబడితేనే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడగలుగుతావు. ఆ పాపమును మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు సరిచేసుకొని దేవుని మందిరానికి రావాలి. మనం ప్రార్థన చేయటానికి మోకరించిన ప్రతిసారి, ఆరాధించడానికి ప్రతిసారి మన లోపం ఏముందో మనం సరిచేసుకుంటూ ఉండాలి. అట్టి రీతిగానే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. అట్టి రీతిగా దిద్దుబాటుకు నువ్వు అంగీకరించుకోవాలి. నా లోపం ఇది ఉంది, నా బలహీనత ఉంది, నా పాపం ఇది ఉంది. ఎంత పరిశుద్ధులైన, ఎంత ప్రార్థనా పరులైన లోపం ఉంటుంది. కాబట్టి నువ్వు ధైర్యముగా దేవుని కృపాసనం ఎదుట నిలబడి ఆయన ముఖకాంతిలో నీ యొక్క ప్రతి బలహీనతను ఒప్పుకోగలిగితేనే ఆయన రాకడలో నువ్వు ఎత్తబడగలుగుతావు. హల్లెలూయా. ఇంకా దాచిపెట్టుకుంటే ఎవరు చూడలేదు, రహస్యమందున్న నా పాపాన్ని ఎవరు చూడలేదంటే జాగ్రత్త. మొదటిగా ఇప్పుడు 2 మనం నేర్చుకున్నాం. ఏదండి? మొదటిది దైవాశక్తి, రెండవది దిద్దుబాటు స్వభావం, మూడవది శ్రమలో నిరీక్షణ కలిగి ఉండటం. ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే శ్రమలో నిరీక్షణ కలిగి ఉండటం. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసుకుంటే 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. అసలు ఈ పత్రిక రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు.
పేతురు గారు ఎవరికి రాస్తున్నారు అని కనుక మనం ఫస్ట్ చూసుకుంటే, మొదటి నుంచి చూసుకుంటే, యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటను, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానం కలుగునుగాక. ఇక్కడ అసలు ఎందుకు ఇదంతా నేను చదివించాను అంటే, అపోస్తులైనటువంటి పేతురు గారు ఈ సంఘాలకు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? ఇక్కడ ఉన్నవి ప్రాంతాలు ఏంటి చదివినవి? ఇక్కడ 5 దేశాలు ఉంటున్నాయి, 5 ప్రాంతాలు. ఏంటివి అంటే గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా. ఈ 5 ప్రాంతాలలో పేతురు గారు సంఘాలు స్థాపించారు. ఈ సంఘాలు స్థాపించి ఎందుకు ఆ యొక్క స్థాపించబడిన సంఘాలలో చెదరిన విశ్వాసులకు రాయబడిన లేఖలు ఇవి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక. ఎందుకంటే చెదరిపోయినటువంటి విశ్వాసులకు పేతురు గారు ఉత్తరం రాస్తున్నారు. అన్ని చోట్లకి ఆయన వెళ్ళలేరు కాబట్టి ఆయన ఉత్తరం రాస్తున్నారు. ఆయన రాసినప్పుడు ఏమని తెలియచేస్తున్నారంటే, చెదరిపోయినటువంటి విశ్వాసులు, శ్రమలో ఓర్పు గురించి ఆయన రాస్తున్నాడు. మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆ మాట ఒకసారి చదువుదాము. పేతురు రాసిన మొదటి పత్రికలో 7, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఆగుదాం ఇక్కడ. ఇప్పుడు ఏటి రీతిగా అయితే బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నదో, మీ విశ్వాసము మీకు రాబోతున్న, మీకు వస్తున్న ఈ శ్రమల ద్వారా మీరు ఇంకా కూడా విశ్వాసములో మీరు పరిశుద్ధులుగా మార్చబడి, ఈ యొక్క విశ్వాసమునకు మీ పరీక్ష కాబట్టి, ఈ పరీక్షలో మీరు గెలిస్తే మీకు పరలోకంలో మెప్పు, మహిమ, ఘనత ఉంటుందని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ పత్రిక, ఎందుకు ఈ శ్రమ అని గనక మనం ఆలోచిస్తే, ఈ పేతురు గారు ఉన్నటువంటి కాలంలో నీరో చక్రవర్తి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమి అంటే, తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలి, మొత్తము రాజ్యం అంతా విస్తరింప చేయడానికి పెద్ద పెద్ద కోటలు కట్టేయాలి అనుకున్నాడంట. ఆ కోటలు కట్టడానికి పేదవాళ్ళ గుడిసెలు ఉంటాయి కదండి, ఆ పేదవాళ్ళ గుడిసెలు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కటి తాను కోట కట్టడానికి ఏదైతే అడ్డొస్తున్నాయో వాటన్నిటికంటే రాత్రికి రాత్రి నిప్పు పెట్టి కాల్ చేశాడంట. కాల్ చేసినప్పుడు చాలామంది వాటిలో ఉన్నటువంటి వారు కాల్చబడితే, బ్రతికినటువంటి వారు ఈ యొక్క గుడిసెలకు ఎవరైతే నిప్పు పట్టారో అని వెతుకుతూ ఉన్నారంట. వాళ్ళంతా ఆగ్రహం ఎక్కువైపోయిందంట. నీరో చక్రవర్తికి, రాజుకి భయం వేసిందంట. ఏమని భయం వేసిందంటే, నేనేదో రాజ్యాన్ని విస్తరింప చేయాలి, పెద్ద పెద్ద కోటలు కట్టాలి, నా రాజ్య ఘనత అనేకులకు తెలియాలని అనుకుంటూ ఉంటే, మరి వీళ్ళేంటి నా మీద ఆగ్రహంగా ఉన్నారు, నేనే ఈ పని చేశానని తెలిస్తే రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు సమూహంగా ఏర్పడతారు అని చెప్పి ఆలోచన కలిగి, ఈయన కుయుక్తి చేత ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు అన్నాడంట. రాజుని కనుగొన్నాను, ఈ పని చేసింది ఎవరు అంటే, అప్పుడప్పుడే సంఘము స్థాపించబడి అప్పుడప్పుడే క్రైస్తవ్యము విస్తరించబడుతూ ఉన్న ఆ సమయంలో ఆదిమ సంఘమైనటువంటి క్రైస్తవులే ఈ పని చేశారు. చేసిందేమో రాజు, చేసిందేమో నీరో చక్రవర్తి. కానీ ఎవరి మీద వేశాడు అంటే క్రైస్తవుల మీద వేశాడు. ఎందుకంటే క్రైస్తవులు అప్పుడప్పుడే కొద్ది మంది మాత్రమే వారు ఉంటున్నారు, కొద్ది మందిగా మాత్రమే వారు ఉంటున్నారు. వాళ్ళు బలహీనులు, వారు శక్తి లేని వారు. జాగ్రత్తగా చూడాలి, వారు శక్తి లేని వారు అని అలా ఉంటున్న సమయంలో భయపడిపోయి భయంకరమైన హింస జరుగుతుంది. ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు క్రైస్తవుడువా అంటే, అవును నేను క్రైస్తవుడిని అని కనుక చెప్పినట్లయితే ఆ వ్యక్తిని అంట తలక్రిందులుగా ఆయిల్ డ్రమ్ములో ముంచేసి కాళ్ళను పైకి లేపి ఒక చెట్టుకు కట్టేస్తారంట. ముంచింది ఆయిల్ డ్రమ్ములోనే, కానీ వెంటనే ఏమి చేయరంట. పగలంతా ఒక చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి పెట్టి రాత్రి అయ్యే సమయానికి ఆ వ్యక్తికి నిప్పంటిస్తారు. పగలంతా నూనెలో బాగా ఆరి ఉంటాడు కదా, నూనెలో ఉండి ఉంటాడు కదా. రాత్రికి ఆ వ్యక్తి కేకలు పెడుతూ ఘోష పెడుతూ ఉంటే ఆ యొక్క వెలుతురులో ఆ యొక్క ఉన్న ప్రజలందరూ సంతోషించేవారంట. అంత క్రూరులంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఈ మాట చెబితే ఎవరైనా
మేము క్రైస్తవులం అని చెప్పగలుగుతారండి? ఎవరు చెప్పలేరు, అంత గుండె ధైర్యం ఉండదు. అలాగా కొంతమంది విశ్వాసములో ఆదిమ సంఘంలో చాలామంది అట్టి రీతిగా హతసాక్షులు అయ్యారు. దేవుని కోసం మేము ఉన్నామని అలా చంపబడటానికి వారు ఇష్టపడ్డారు, దేనికైనా సిద్ధమే అన్నారు. ఎంతమంది మరి అలా మన కోసం హతసాక్షులై ఉంటున్నారు. అయితే అలా భయపడిపోయి చెదిరిపోయిన విశ్వాసులు కొంతమంది, అమ్మో ఇక్కడ ఉంటే ఈ నీరో చక్రవర్తి చంపేస్తాడని చెదిరిపోయారంట. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ చెదిరిపోయారంట. ఇప్పుడు పేతురు గారు ఉత్తరం రాస్తున్నారు. ఈ 5 ప్రాంతాలలో ఉన్న వారికి, చెదిరిపోయిన విశ్వాసులారా మీరు భయపడొద్దు, ఈ శ్రమలోని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మన కోసము పరలోకాన్ని సిద్ధపరిచాడు, మన కోసము మెప్పు మహిమ ఘనత సమస్తమును సిద్ధపరిచాడు. మీరు ఓర్పు కలిగి ఉంటేనే, విశ్వాసములో బలముగా ఉంటేనే అని ఈ 2 పత్రికలు మీరు చదువుకున్నట్లయితే విశ్వాసి ఎలా ధైర్యముగా నిలబడాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి పరిస్థితిలోనైనా మరి ధైర్యముగా ఉండటానికి రాయబడిన పత్రికలు, పేతురు రాసిన 2 పత్రికలు, ఆ సంఘాలకు రాసినటువంటి పత్రికలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాబోతున్న శ్రమల గురించి నువ్వు కృంగిపోవద్దు. అంతటి శ్రమ అయితే మనం తట్టుకోలేము, కానీ దేవునికి తెలుసు మనం ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే శ్రమకు అనుమతి ఇస్తాడు. ఆయన అనుమతి లేని ఏ శ్రమ మన దగ్గరికి రాలేదు. వారి విశ్వాసం గొప్పది కాబట్టి, వారు హతసాక్షులు అవ్వటానికి ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు వారికి ఆ మరణాన్ని అనుమతి ఇచ్చి ఉంటున్నాడు. అయితే మనకొస్తున్న శ్రమలు బట్టి నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ వ్యాధులు అని నువ్వు కృంగిపోతున్నావేమో. మందిరానికి వెళ్తున్నానే, ఇంకా నా శ్రమ తీరలేదే, నా బాధ పోలేదే, నా కష్టాలు పోలేదే, నాకు పిల్లలు కాలేదే, ఉద్యోగం రాలేదే, వివాహాలు జరగలేదే అని దేని బట్టి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. ఈ శ్రమలోనే మనం ఓర్పు కలిగి, సహనం కలిగి, ఇది మనకు ఒక పరీక్షా సమయము, ఈ పరీక్షలో నిలబడినప్పుడు మాత్రమే మనం విజయం పొందుకుంటాం. ఈ శ్రమలకు నువ్వు భయపడుతూ ఉంటే రాబోతున్న ఉగ్రత, రాబోతున్న తీర్పు, ఆ యొక్క పాతాళము బహు భయంకరంగా ఉంటుంది. వాటి నుంచి తప్పించబడటం కోసమే ఈ యొక్క పరీక్షా సమయం. ఈ పరీక్షలకు నువ్వు భయపడొద్దు, కానీ ఈ పరీక్షలోనే నీ విశ్వాసం ఇంకా మరి పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోకి, విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి నువ్వు పురికొల్పబడాలి అని, నువ్వు నడిపించబడాలని, నువ్వు ధైర్యము కలిగి ఉండాలని. చిన్నప్పుడు మామూలుగా చీకటి అంటే భయం, ఇప్పుడు మనం పెద్ద అయ్యాము, మన విశ్వాసంలో మనము బలము తెచ్చుకున్నాము, మనం ఇంకా అదే స్థితిలో ఉండి చీకటి అంటే భయం, ఇంట్లోనికి వెళ్ళము అంటే కుదురుతుందా? పెద్దవాళ్ళమైన మనము చిన్నప్పుడు భయపడ్డాము, ఇప్పుడు మనం పెద్ద అయ్యాము. అలాగే విశ్వాసపు స్థితిలో కూడా దినదినము పెరుగుతున్న కొలది మన ఆత్మీయ పరిపక్వత చెందాలి, మన ఆత్మీయ స్థితి పరిపక్వత చెందాలి. అంతకుముందు ఒక స్థితిలో ఉన్నావు, ఇప్పుడు నీవు సేవకులకు సహకారంగా దురాత్మలను వెళ్ళగొట్టడానికి సమబుజ్జీలుగా ప్రార్థన చేయటానికి నువ్వు పాలు పంపులు పొందాలి, నువ్వు ఆ శక్తిని పొందుకోవాలి, ఆత్మతో నింపబడాలి. చిన్న చిన్న వాటికి నువ్వు భయపడుతూ ఉంటే నువ్వు ఎప్పుడు పెరిగి పెద్ద అవుతావు? నువ్వు ఇంకా పెరిగి పెద్ద అవ్వలేదనుకోండి, నీలో లోపం ఉన్నట్టు. వయసుకు తగినంత పెరగకపోతే ఏమంటారు? మా అబ్బాయికి 10 ఏళ్ళండి ఇంకా మాటలు రాలేదు అంటే కన్నీరు కారుస్తారు తల్లిదండ్రులు. 10 ఏళ్ళు వచ్చినా మా అబ్బాయి ఇంకా మాట్లాడట్లేదేంటి అని. అలాగే దేవుడు మనల్ని బట్టి ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నారుగా, ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కదా, వారిలో ఇంకా ఆత్మతో నింపబడలేదేంటి? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడలేదేంటి? వారు సర్వసత్యంలోకి నడిపించబడలేదేంటి? లోతైన వాక్యం ఏదో వారికి తెలియలేదేంటి? చిన్న శ్రమ రాగానే భయపడిపోతున్నారు, చిన్న శ్రమ రాగానే ఆగిపోతున్నారు అని దేవుడు మనల్ని చూసి కన్నీరు కారుస్తూ ఉంటాడు. వీరి కోసం నేను సమస్తాన్ని అర్పించాను కదా. నా పిల్లలైనటువంటి వారు అపోస్తులు చూడండి, 12 మంది అపోస్తులు భూమినే తలక్రిందులు చేశారు. అందరూ కూడా 12 మందిలో 10 మంది హతసాక్షులయ్యారు. 10 మంది హతసాక్షులయ్యారు. యోహాను నిన్ను వృద్ధాప్యమందు చనిపోతే మిగిలినటువంటి 10 మందికి కూడా ఒక్కొక్కరు ఒక్కో రీతిగా హతసాక్షులయ్యారు. దేవుడు మన ప్రాణం కోరుకోవటం లేదు, కానీ ప్రాణం పెట్టే అంత భక్తి చేయమని కోరుకుంటున్నాడు ఆయన. హృదయపూర్వకంగా నీవు తప్ప నాకు ఇంకేమి వద్దయ్యా. ఇందాక ఆరాధనలో పాట పాడారుగా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా అని పాడావు. నిజమేనా? నీ హృదయపూర్వకంగా మాట దేవునికి చెప్తున్నావా? నీవు తప్ప నాకెవ్వరు లేరయ్యా, నీవే కావాలయ్యా, నీవే నా దిక్కు ప్రభువా, నీవు లేనిదే నేను బ్రతకలేనయ్యా.
నువ్వు నిజముగా అడుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆధారపడగలుగుతున్నావా? లోక సంబంధముగా ఆయన ఎక్కడో ఒక మూల ఉండే దేవుడు కాదు. ఆయన నీలో ఉండే దేవుడు. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తే చాలు, నువ్వు కీడు నుండి తప్పించబడతావు, నరకం నుంచి తప్పించబడతావు, శ్రమ నుండి తప్పించబడతావని దేవుడు నీలో ఉండి మంచి చెడు లేదో వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ, వివరిస్తూ, నిన్ను కాపాడుకుంటూ, నీకు అన్ని నేర్పించుకుంటూ దేవుడు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. అయితే వస్తున్న కొన్ని సమస్యలకు, చిన్న సమస్యలకు భయపడుతున్నావా? భక్తి జీవితంలో చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నావా? ఇప్పటికైనా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతాం. మీరంతా మంచి భక్తి పరులే, మీరంతా పరిశుద్ధులే, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా మనలో భయపడేవారం ఎవరైనా ఉన్నామేమో, దిగులు పడేవారం ఎవరైనా ఉన్నారేమో, సనిగి గొనిగి ఎందుకు మాకి కష్టాలు అని దేవుణ్ణి ప్రశ్నించే స్థితిలో ఎవరైనా ఉన్నారేమో. దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా నీ ఆశీర్వాదం కోసమే. చిన్న బిడ్డ ఎగ్జామ్కి భయపడుతూ ఉంటాడు, కానీ ఆ ఎగ్జామ్ రాస్తే ఉన్నతమైన స్థితికి, మంచి భవిష్యత్తులోకి ఆ బిడ్డ నడిపించబడతాడు. ఈ పరీక్షలు కూడా మనకు ప్రమోషన్ లాంటివి, ఈ కష్టాలు మనకు ప్రమోషన్ లాంటివి. ఈ కష్టం తర్వాత దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప మేలు నీ కోసం దాచి ఉంచి ఉంటున్నాడు. అయితే శ్రమలో నిరీక్షణ కలిగి ఉందాం. ఎద్దుకు తుంటి నరము ఎలాంటి ఆయుధమో ప్రతి క్రైస్తవునికి ఒక 4 ఆయుధాలు కలిగి ఉండాలి. మొదటి ఆయుధం ఏంటండి? దైవాశక్తి కలిగి ఉండాలి. రెండవది దిద్దుబాటు స్వభావం కలిగి ఉండాలి. మూడవది శ్రమలో నిరీక్షణ కలిగి ఉండాలి. 4వ మాట మనం చూసుకుందాము, వాక్యముతో నింపబడి బహువేగంగా పరిగెత్తాలి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన, 147వ కీర్తన 15వ వచనం చదవండి అమ్మా. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. మనం 2వ లైన్ చూసుకుందాము. ఆయన వాక్యము ఏం చేస్తుందండి? బహువేగముగా పరిగెడుతుందంట. మరి వాక్యము పరిగెడుతుందా ఎక్కడన్నా అంటే, వాక్యాన్ని మోసుకుపోయే నీవు పరిగెత్తాలి. వాక్యాన్ని మోసుకొని పోయే నీవు. ఆదిమ సంఘములో పౌలు బర్నబాలంటండి, ఎక్కడికి వెళ్తే అక్కడ. అంతియోకియా సంఘములో మొదటిగా సంఘము, అంతియోకియా ప్రాంతంలో మొదటిగా సంఘము స్థాపించబడిందంట. ఆ యొక్క పట్టణము సముద్ర తీరం ఉండే పట్టణం అంట. సముద్ర తీరమందు ఆ పట్టణం ఉంటుందంట. సముద్ర వ్యాపారము బాగా చేసేవారంట, ధనవంతులంట. ధనం ఎక్కువైపోయి పాపం కూడా ఎక్కువైపోయి ఉందంట. అలాంటి వ్యతిరేకమైన పాపముతో నింపబడిన ప్రజల మధ్యలో పౌలు బర్నబాలు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి, సంఘాలు స్థాపించి, దేవుని గురించి సువార్త ప్రకటిస్తే అనేకులు దేవుని మాటకు త్రిప్పబడ్డారంట. ఇంక వీళ్ళు పని ఏంటంటే సువార్త చెప్పుకుంటూ వాక్యం ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉంటే అతి వేగముగా సువార్త విస్తరించిందంట. అనేకులు క్రైస్తవ్యంలో మరి జనులందరూ కూడా క్రైస్తవ్యంలో నింపబడ్డారంట. దేవుని ఆత్మతో నింపబడ్డారు అంట. పేతురు ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. బహువేగముగా వాక్యము విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్నేళ్ల నుంచి వచ్చిన ఇదే సంఘబిడ్డలు కాదు, ఇదే సంఘబిడ్డలు కాదు. నీలో వాక్యమును గనుక నువ్వు నింపుకోగలిగితే, నువ్వు వాక్యముతో నింపగలిగితే, నీలో హృదయంలో నింపబడిన ఆ వాక్యము ఊరికే ఉండదండి. వాక్యం ఎప్పుడు కూడా పొర్లి పారుతూనే ఉంటుంది. అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం అది అంచుల మట్టుకు, ఎట్టి రీతిగా అయితే అది అంచుల మట్టుకు ప్రవహిస్తుంది అంట. అంటే దాని అర్థము, ఇప్పుడు అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము దైవజనులు అయి ఉండొచ్చు, ఆ తల భాగంలో దైవజనులు ఉండొచ్చు, భుజాల మట్టుకు సంఘ పెద్దలు ఉండొచ్చు, ఇంకొక భాగంలో ఇంకొకరు సహకరించేవారు ఉండొచ్చు. కానీ అభిషేకము తల మీదకి వచ్చి ఆగిపోలేదు. ఈ అభిషేకము తల మీద నుండి, భుజముల మీద నుండి శరీరమునంతటిని తడుపుకుంటూ వస్త్రములు అంచులు మట్టుకు కూడా అభిషేకం ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ అభిషేకం అనగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభిషేకంతో నింపబడాలి. హల్లెలూయా. ఆ అభిషేకంతో నింపబడినప్పుడు నీవు మౌనంగా ఉండవు. కానీ సేవకులకు ఎట్టి భారం అయితే ఉందో,
నశించిపోతున్న ఆత్మల పట్ల నువ్వు కూడా అదే భారము కలిగి ఒక్క ఆత్మనన్న ఈ ఉపవాస ప్రార్థనకు తీసుకువెళ్ళాలి. ఈ ఆదివారం ఒక్కరికైనా నీ సువార్త ప్రకటించాలి, ఒక్కరికైనా దేవుని సువార్త ప్రకటించాలి. వ్యాధుల్లో, రోగములలో, మరి ఎంతమంది అయితే బంధకాలలో, అప్పుల బంధకాలలో చనిపోవాలని సిద్ధపాటు కలిగి ఉంటున్న వారికి నువ్వు బహు వేగంగా పరిగెత్తి సువార్తను ప్రకటించే బిడ్డగా ఉండాలి. తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా అదే మాట వ్రాయబడి ఉంటుంది. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే 189 పేజీ నెంబర్. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును. చాలమ్మా, మీలో ఏముందంట? దేవుని వాక్యం, ప్రభువు వాక్యం. అది ఏం చేయాలంట? శీఘ్రముగా వ్యాపించి అన్న దగ్గర ఫుట్ నోట్లో దాని అర్థం 2 అనేసి కింద చూడండి, పరుగెత్తి అని ఉంటుంది. పరుగెత్తి అని ఉన్నది అంటే ఇప్పుడు ప్రభు వాక్యము శీఘ్రముగా, త్వరగా పరిగెత్తి, దేనికోసం పరిగెత్తాలి? ఆయన నామాన్ని మహిమ పరచుట కోసము. ఎక్కడ ఉన్నవారు మా కుటుంబం రక్షణ పొందింది చాలు, మా వరకు మేము భక్తి చేస్తున్నాం చాలు, మా వరకు మేము పరిశుద్ధులుగా ఉంటున్నాం చాలు, ఇక్కడి వరకు కాదు క్రైస్తవ్యం. ఆనాడు మన ఆదిమ సంఘాలు లేకపోతే అపోస్తులు వారు అలా అనుకొని ఉంటే ఆ క్రైస్తవ్యం మన దాకా వచ్చేది కాదు, మన భారతదేశంలోకి వచ్చేది కాదు, ఈ మారుమూల ప్రాంతంలో ఈ యొక్క మరి పల్లె గ్రామమైన ఇక్కడికి వచ్చేది కాదు. మన కోసం ఎంతోమంది కన్నీరు కార్చారు కాబట్టి ఆ సువార్త విస్తరించి మన దాకా వచ్చింది కాబట్టి మన సంఘమును బట్టి, మహిమ సియోను ఆలయమును బట్టి ఆయన నామము మహిమ పరచబడుతున్నది. హల్లెలూయా. మరి నిన్ను బట్టి ఆయన నామం మహిమ పరచబడుతుందా? మహిమ పరచబడుతుంది అని చెప్పడానికి నువ్వు పరిగెడుతున్నావా? వాక్యాన్ని అనేకులకు తెలియచేస్తున్నావు. నాకు చదువు రాదు, అయినా పర్లేదు, సేవకులు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు మోసుకొని పోయి చెప్తే చాలు. నీలో ఆ మంట మండుతూనే ఉండాలి, ఆ మంట చల్లారిపోవటానికి వీల్లేదు. నిత్యము నీ హృదయంలో ఆ బలిపీఠము మీద అగ్ని మండుతూనే ఉండాలి. నువ్వెప్పుడు కూడా ఈ యొక్క ప్రార్థనలో కానీ, భక్తి జీవితంలో కానీ, విజ్ఞాపనలో కానీ, విశ్వాసంలో కానీ చల్లారిపోవడానికి వీల్లేదు. పరిగెడతానే ఉండాలి. ఒక్కరికైనా చెప్పందే నా దినము గడవకూడదు, ఒక్కరికైనా సువార్త చెప్పందే నేను నిద్రపోకూడదని ఒక తీర్మానం తీసుకోవాలి. అట్టి రీతిగా ఆయన వాక్యాన్ని నువ్వు మోయగలిగితే, వాక్యాన్ని మోసుకుంటూ పరిగెత్తగలిగితే, నాకంత ప్రార్థన లేదండి, నాకంత భక్తి లేదండి అని మీరు చెప్పొద్దు. ఎందుకంటే సంఘమంతటిని ఆ సేవకుల మీద ఉన్న అభిషేకంతో సంఘమంతటిని దేవుడు నింపి ఉంటున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి కాదు, సేవకులలో ఉన్న అభిషేకమును బట్టి, వారి యొక్క ప్రార్థనా స్థితిని బట్టి దేవుడు మీకు కూడా అటువంటి శక్తినిచ్చి, వాక్శక్తిని దేవుడు అనుగ్రహించి మీరు కూడా దేవుడి ప్రేమను తెలియచేయటానికి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటూ ఉన్నారు. మీరు నమ్మినట్లయితే మీరు మౌనముగా ఉండరు, కానీ దేవుడి ప్రేమను అనేకులకు తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా సాతానుకు అవకాశం ఇవ్వకుండా, నిజమే, పిచ్చుక ఎంత బలహీనమైనదో ఆ పిచ్చుక విలువ దేవునికి తెలిసిందా? అన్నయ్య ఒక మంచి పాయింట్ చెప్పారు. సాతానుకు కూడా ఆ విలువ తెలుసు. ఎప్పుడెప్పుడు దొరుకుతామో అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాడు సాతాను. ఎప్పుడైతే నువ్వు అభిషేకం వద్దు, ఈ ప్రార్థనా జీవితం వద్దు, ఈ వాక్యం వద్దని పక్కకు వస్తావా, గర్జించు సింహం వల్ల అపవాది ఎప్పుడు మింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఆయన మార్గములోనే ఒక దైవాశక్తి కలిగి జక్కయ్య వలె. రెండవదిగా ఆకానైతే దిద్దుబాటు చేసుకోలేకపోయాడు, కానీ మనము సరి చేసుకునేవారిగా జక్కయ్య దిద్దుబాటు చేసుకున్నాడు. ఏమన్నాడు జక్కయ్య? అడగక మునిపే, అయ్యా నేనైతే అన్యాయంగా తీసుకున్నాను, ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో 4 ఇచ్చేస్తున్నాను, బీదలకి ఇచ్చేస్తున్నాను. జక్కయ్యలో దిద్దుబాటు స్వభావం ఉంది కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆకానులో దిద్దుబాటు స్వభావం లేదు కాబట్టి ఆ ఇంటికి శాపగ్రస్తమైన మరణం సంభవించి ఉంటుంది. మూడవదిగా శ్రమలకు చూసి నువ్వు భయపడవద్దు. ఈ శ్రమల్లో నువ్వు ధైర్యంగా ఉంటే నీ కోసము పరలోకము సిద్ధముగా ఉంటుంది. ఆ పరలోకంలో మెప్పు, మహిమ, ఘనత నీ కోసం అనేక బహుమానాలు సిద్ధపాటుగా ఉంటున్నాయి.
చివరిగా నీలో వాక్యంతో నువ్వు నింపబడితే బహు వేగముగా పరిగెత్తాలి. సమయము లేదు, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. దేవుడు నిన్ను తీర్పు దినమున లెక్క అడుగుతాడు. నీకు ఎన్నోసార్లు అవకాశం వచ్చింది, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమంది కోసం ప్రార్థన చేశావు, ఒక్కరి కోసమైనా నువ్వు ప్రార్థించి ఉపవాసం ఉన్నావా? దేవుడు ప్రతిదీ తీర్పు దినంలో లెక్కలోకి రాబోతుంది. పరిశుద్ధ గ్రంథం, పరలోకంలో జీవ గ్రంథముతో పాటు క్రియల గ్రంథం కూడా ఒకటి ఉంది. ఆ క్రియల గ్రంథంలో నువ్వు చేసిన ప్రతి క్రియ కూడా వ్రాయబడి ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి కూడా దానిలో ఫలం ఉంటుంది. మరి దేవుని దగ్గర నీ లెక్క ఉందని ఒక్కసారి గ్రహించి మనల్ని మనం సరి చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోనికి వెళ్దాం. ఇప్పటి వరకు దేవుడు చెప్పినటువంటి వాక్యం నిజముగా మనం ఎంతమందికి దేవుని యొక్క మహోన్నతమైన ఆ మార్గమును గురించి మనం చెప్పామా? నా మట్టుకు నేను భక్తిని కలిగి ఉన్నానులే అనుకుంటే చాలదు, కానీ అగ్నిలో కాల్చబడుతున్నటువంటి వారిని ప్రభు వైపుకు నడిపించినప్పుడు మనకు పరలోక రాజ్యంలో గొప్ప ఫలము బహుమానం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకును మీరు జరిగించినటువంటి క్రమమును బట్టి నీకు వందనాలు. ఎన్నో చక్కటి విషయాలు దైవ సేవకుల ద్వారా మీరు తెలియపరిచారు అయ్యా. మరి విత్తబడినటువంటి విత్తనాలు బిడ్డల యొక్క హృదయాల్లో విత్తబడి ముద్రించబడి అవి బహుగా ఫలించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.